హలో అందరికీ, నేను వంకాయలతో బజ్జీలు వేసాను. ఇది ఎలా చేయాలనేది ప్రాసెస్ చూద్దాము. రెగ్యులర్గా వంకాయతో గుత్తి వంకాయ కూర, ఇంకా వంకాయ కర్రీ, వంకాయ బజ్జీ అంటే చట్నీ లాగా ఇవన్నీ చేసి ఇంకా బోర్ కొట్టింది. అందుకని ఇలా బజ్జీ వేసుకుందామని ఒక 1/2 kg శనగపిండిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం పిండి వేసాను. అందులోకి కొద్దిగా పసుపు, కారము, ఉప్పు రుచికి సరిపడా వేసేసుకోవాలి. కొద్దిగా సోడా పిండి, వామును కూడా వేసుకోవాలి. బజ్జీలోకి వాము వేస్తే చాలా బాగుంటుంది. వాము లేనప్పుడు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. రెండు ఫ్లేవర్స్ బాగుంటుంది మనకి. గుడ్డు బజ్జీకైనా ఇంకా ఇలా వంకాయ బజ్జీకైనా కన్సిస్టెన్సీ బాగా ఇలా గట్టిగానే ఉండాలి. ఇంకా వంకాయ బజ్జీలోకి స్టఫింగ్కి ఇలా ఉల్లిగడ్డలను తీసుకోవాలి. అందులోకి కొద్దిగా నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారం, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా వంకాయలని ఉప్పు నీళ్ళలో కడిగి కట్ చేసి వేసుకోవాలి. చిన్న చిన్న పురుగులు ఏమన్నా ఉండొచ్చు కాబట్టి మనం వంకాయలని ఒకసారి అలా కట్ చేసేసుకొని చూసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకోకుంటే వంకాయలు చేదొస్తాయి, అందరికి తెలిసిన విషయమే. వంకాయ బజ్జీ కూడా మనం అలానే చేసుకోవాలి. ముందుగా పిండి కలిపి పెట్టుకుంటే మనకి పిండి నానుతుంది. ఇంకా ఆ టైం కల్లా ఈ ప్రాసెస్ అలా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొక ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక మనం ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఇందులో వేయించుకోవాలి. వంకాయ బజ్జీలోకి డైరెక్ట్గా వంకాయలని తీసేస్తే మనకి వంకాయలు అనేవి ఉడకవు సరిగా. అందుకని ఒకసారి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాకనే అందులోకి స్టఫింగ్ చేయాలి. ఆ తర్వాతనే వాటితో బజ్జీలు వేయాలి. అలా ఫ్రై చేసి తీసి పెట్టుకోవాలి వంకాయలని. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులోకి చేసేసుకుందాము. అన్ని వంకాయలోకి మనం నింపుకోవాలి మసాలాని. కొంతమంది ఉట్టి వెల్లిపాయ కారం కూడా వేసి స్టఫ్ చేస్తారు, అది కూడా బాగుంటుంది టేస్ట్. ఇంకొక వంకాయని అలా బాగా డిప్ చేసి మనం వేసుకోవాలి నూనెలోకి. చూడండి ఎంత బాగున్నాయి కదా అసలుకి చూసుకుంటేనే. చాలా టేస్టీగా వచ్చింది వంకాయ బజ్జీ. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న తీసుకొచ్చినారు వంకాయ బజ్జీ బయట నుంచి. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చేయాలా ఇంట్లో అనే ఆశతో చేసినాను నేను వంకాయ బజ్జీలు. చాలా బాగా కుదిరినాయి. అసలు ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ బాగున్నాయి టేస్ట్. మనకు అలా బేసిన్లో సరిగా తీసివేయడానికి రాకుంటే ఇలా గ్లాస్లో వేసి పెట్టుకొని పిండిని అందులో ఇలా డిప్ చేసి ఈజీగా వేయచ్చు. ఇలా చేయడం అయితే కొద్దిగా ఈజీనే. చూడండి, గ్లాస్లో అలా ట్విస్ట్ చేస్తే అయిపోతుంది. పిండి అంతా దానికి బాగా పట్టేస్తుంది, ఈజీగా వేసేయచ్చు. మనం వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని
అది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది, పచ్చి పచ్చిగా లేకుండా ఉంటుంది బజ్జీలు అనేటివి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయి వచ్చాక తీసేసుకోవాలి బజ్జీల్ని. నేను ఇదే పిండితోనే గుడ్డు బజ్జీ కూడా వేసినాను. గుడ్డు బజ్జీ ఇంకా ఉల్లిపాయల బజ్జీ పకోడా లాగా వేసాను. మా బాబుకి అయితే ఖచ్చితంగా ఎగ్ బజ్జీ కావాల్సిందే. కోడిగుడ్డు బజ్జీలు అంటే మా బాబుకి చాలా ఇష్టము. దోశ వేసినా ఎగ్ దోశ వేయాల్సిందే, ఇలా బజ్జీలు ఏమైనా వేసినా ఎగ్ బోండా చేయాల్సిందే. ఇంకా వంకాయ బజ్జీలు కొన్ని వేసేసి ఇంకా అవి కూడా చేశాను నేను. ఇంకా రెడీ అయిపోయినాయి వంకాయ బజ్జీలు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు కూడా ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎగ్ బజ్జీ ఇంకా ఆనియన్ బజ్జీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు అంటారు, ఇంకా అది కూడా వేసాను నేను. అన్నీ చాలా బాగున్నాయి. రెడీ అయింది చూడండి, మసాలా లోపలంతా ఎంత బాగుంది, చాలా ఎమ్మిగా ఉంటుంది. నేను టేస్ట్ చేసి చెప్తా. చాలా బాగుంది. మీరు ఒకసారి ఏదైనా ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.